హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వైసిని. ఈరోజు మనతో పాటు హోమియో స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ శ్రీధర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లోనే అసలు థైరాయిడ్ ఆడవాళ్ళకి ఎందుకు వస్తుంది? చాలా మంది అంటారు ప్రెగ్నెన్సీ వల్ల ఆడవాళ్ళకి థైరాయిడ్ సమస్యలు వస్తాయి. అది ఫ్యాట్కి, బర్న్స్కి, ఆ తర్వాత క్యాన్సర్ కూడా లీడ్ అవుతుంది. కానీ నిజానికి ఈ సమస్యలు ఎందుకు లీడ్ అవుతాయి, ఏంటి, దీనికి హోమియోపతిలో ఏమైనా పరిష్కారం ఉందా? ఈ మాటలని వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, థైరాయిడ్ వచ్చేసరికి ఆడవాళ్ళకి ఎందుకు వస్తుంది సార్? అసలు థైరాయిడ్ కంప్లీట్‌గా ఆడవాళ్ళకి వచ్చేస్తే వాళ్ళు కొంతమంది లావుగా అయిపోతారని చెప్తారు. అసలు ఆ తర్వాత ఏం పని చేయలేరని, ప్రెగ్నెన్సీ వల్ల వస్తుందని చాలామంది అంటూ ఉంటారు. యాహ్! ఇంక ఈ మధ్య కాలంలో చూస్తే దానికి క్యాన్సర్ కూడా థైరాయిడే కారణమని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? నిజానికి క్యాన్సర్ కూడా కారణం అంటారా? థైరాయిడ్ అనేది ఓన్లీ లేడీస్‌కే వస్తుందని ఏం లేదు. జెంట్స్‌లో కూడా వస్తుంది. బట్ కంపారిటివ్‌లీ లేడీస్‌లో ఎక్కువ వస్తుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే యాక్చువల్లీ థైరాయిడ్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఎప్పుడైతే మనని వీక్గా అనుకున్నప్పుడు ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్, నేను వీక్గా ఉన్నాను, స్ట్రాంగ్గా లేను, ఏదైనా పరిస్థితులు వస్తే ఎదుర్కోగలనో లేదా, ఎదుర్కోలేనేమో అని ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని నెగిటివ్గా తీసుకున్నప్పుడు థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అయ్యి దానివల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ పర్టికులర్లీ చాలా మందిలో ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆ టైంలో జనరల్గా వాళ్ళకి ఏదైనా మెంటల్ స్ట్రెస్ కానీ, లేదంటే ప్రెగ్నెన్సీ కరెక్ట్గా ఉంటుందో లేదో, పుట్టబోయే బిడ్డ మంచిగా గ్రోత్ బాగుండి మెంటల్లీ ఎవ్రీథింగ్ నార్మల్గా ఉంటుందో లేదో అనే ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చినప్పుడు థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుంది. సో అదానే గెస్టేషనల్ హైపోథైరాయిడిజం అంటాం. కొంతమందికి డయాబెటీస్ కూడా వస్తుంది ఆ టైంలో. సో దాన్ని గెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. సో ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే వాళ్ళు నెగిటివ్గా ఉన్నప్పుడే, దే ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్, అంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉండి ఐఎమ్ హ్యాపీ, నాకు అంతా బాగుంటుంది, ఏం కాదు, ప్రాబ్లం అనేది మెంటల్లీ ఉంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. అందుకే మేము చాలామంది చెప్తాం ప్రెగ్నెన్సీ టైంలో ఎంత పీస్ఫుల్గా, కాన్ఫిడెంట్గా, పాజిటివ్గా ఉంటే అంత మంచిదని. మెంటల్ స్ట్రెస్ వల్ల ఈ థైరాయిడ్ ప్రాబ్లం రావడమే కాకుండా పుట్టబోయే పిల్లలకు కూడా ప్రాబ్లం అవుతుంది. సో అందుకని ప్రెగ్నెన్సీ టైంలో ఎంత హ్యాపీగా, కూల్గా, ఫిజికల్ యాక్టివిటీ అంటే మామూలుగా మరీ హార్డ్గా చేయకూడదు, కానీ కొద్దిగా రెగ్యులర్ వాకింగ్ చేస్తూ, డైట్ పర్ఫెక్ట్ తీసుకొని, రెగ్యులర్ చెకప్స్కి వెళ్తూ, ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం అంటే మెంటల్లీ స్ట్రెస్ అనేది క్రియేట్ చేయకుండా హ్యాపీగా ఉంచాలి. సో అట్లాంటిప్పుడు ఏంటంటే మ్యాక్సిమం అనేది ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది రాదు. రెండోది మీరు అన్నట్లు థైరాయిడ్ వల్ల క్యాన్సర్ వస్తుందంటే థైరాయిడ్ క్యాన్సర్ కొంతమందిలో, అంటే ఇప్పుడు ఒక 10,000 థైరాయిడ్ పేషెంట్స్లో ఒకరికి రావచ్చు. కంపల్సరీ వస్తుందని రూల్ ఏం లేదు. థ్రోట్ క్యాన్సర్ వస్తుందని అదే థ్రోట్ క్యాన్సర్ అనేది దీనివల్ల రాదు. థైరాయిడ్ క్యాన్సర్ వస్తుంది, బట్ అది కూడా చాలా రేర్. వచ్చినా కూడా దట్స్ నాట్ దట్ అంత డేంజర్ కాదు. ఇనీషియల్ స్టేజ్లోనే తెలుసుకుంటే, అంటే మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో 100% కంప్లీట్గా పోతుంది. అలోపతి లేదంటే జనరల్గా సర్జరీ చేస్తారు. సో ఇనీషియల్గా తెలుస్తుందంటే సర్జరీ చేసి థైరాయిడ్ని క్లియర్ చేస్తారు. అండ్ తర్వాత ఆఫ్కోర్స్ రేడియేషన్ ఇచ్చి దాన్ని స్ప్రెడ్ కాకుండా చేస్తారు. బట్ క్యాన్సర్ అనేది చాలా రేర్. సో దాని గురించి థైరాయిడ్ ఉన్న వాళ్ళందరూ హైపోథైరాయిడ్ ఉంది, మాకు క్యాన్సర్ వస్తుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. సో థైరాయిడ్ జనరల్గా అలోపతి లేదంటే వాళ్ళు ఇచ్చి థైరోనామ్ కానీ ఏదైతే ఇస్తారో అవి రెగ్యులర్గా వేసుకుంటూ ఉండాలి. బట్ ఇనీషియల్గానే, అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చిన ఇనీషియల్గానే మా దగ్గరికి వస్తే ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్ కూడా అవసరం ఉండదు. కంటిన్యూగా, అంటే ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళకి ఎంత ఉంది టీఎస్హెచ్, ఒకవేళ బిలో 10 ఉంది అంటే మేము ఇచ్చే డోసేజ్ వల్ల 6 months to 1 yearలోనే కంప్లీట్ నార్మల్ వచ్చేస్తుంది థైరాయిడ్ ఫంక్షనింగ్ అంతా. అండ్ ఫ్యూచర్లో ఎప్పటికీ రాదు. అదే ఇన్ కేస్ కొంతమందికి 15, 20 అట్లా ఉంటుంది టీఎస్హెచ్, ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. అంతేగాని థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడాలి కంపల్సరీ అనేది ఏం లేదు. అందుకని వన్స్ ఆ ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ 25-50 mg స్టార్ట్ చేస్తారు. అలా 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 అది 75 mgకి 100 mgకి వెళ్తుంది. సో ఇది పెరగడమే కానీ ఆ ట్యాబ్లెట్ అనేది కొన్ని రోజులు వాడి మానేసేది కాదు, లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలి. సో ఆల్రెడీ అంటే స్టార్ట్ చేసి వాడుతున్న వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు మేమేంటంటే ఇనీషియల్గా వాళ్ళు ఎలా అయితే వాడుతున్నారో, సపోజ్ 100 mg వాడుతున్నారు అనుకోండి, యాజ్ ఇట్ ఈస్ 100 mg కంటిన్యూ చేస్తూ మా మెడిసిన్ ఇస్తాం. 1 monthకో 2 monthస్కో థైరాయిడ్ లెవెల్స్ మళ్ళీ మెల్లగా డౌన్ అవుతుంటాయి. అప్పుడు దాన్ని 100 mg నుంచి 75 mg చేస్తాం. మళ్ళీ 1-2 monthsలో అది ఇంకొద్ది డౌన్ అవుతుంది, అప్పుడు 50 mg. సో ఈ విధంగా దాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ తర్వాత కంప్లీట్ స్టాప్ చేస్తాం. అండ్ మా ట్రీట్మెంట్ 2 years 3 years అలా వాడిన తర్వాత ఇది కూడా స్టాప్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము మెడిసిన్తో పాటు కౌన్సిలింగ్ ఇస్తాం. ఎందుకంటే ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందనేది వాళ్ళకి తెలియాలి. తెలిస్తే ఏంటంటే వాళ్ళు దాన్ని ప్రివెంట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ స్మోకింగ్ చేయడం వల్ల మనకు ప్రాబ్లం అవుతుంది, అప్పుడు స్మోకింగ్ మానేస్తే ఈ ప్రాబ్లం మళ్ళీ రాదు. సో అలాగే ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఏదైతుందో స్ట్రెస్ వల్ల మెంటల్లీ ఏదో వీక్గా ఉన్నామనే ఫీలింగ్, సో దాన్ని మళ్ళీ వాళ్ళకి మేము వాళ్ళు పాజిటివ్గా, హ్యాపీగా, హెల్తీగా ఉండేటట్టు చేస్తాం. అందుకనే ఫ్యూచర్ లైఫ్ లాంగ్ వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉండదు. దాంతో వచ్చే కాంప్లికేషన్స్ అంటే థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి పీరియడ్ ప్రాబ్లం వస్తుంది,
ఒబేసిటీ వస్తుంది, చాలామందికి హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ లేడీస్ లోపల హిర్సుటిజం అంటాం దాన్ని, మీసాల్లాగా లేకపోతే గడ్డంలాగా వాళ్ళకి వచ్చేసి అనీజీగా ఉండడం, వాళ్ళు దాని గురించి మళ్ళీ ఇన్ఫీరియారిటీగా డిప్రెషన్లోకి పోతారు చాలామంది. సో ఇవన్నీ రాకుండా ప్రివెంట్ అవుతాయి. సో ఈ థైరాయిడ్ వల్ల ప్లస్ పీసీఓడి వల్ల కూడా ఈ హిర్సుటిజం అని వస్తుంది. సో ఇవన్నీ కూడా మా మెడిసిన్ ద్వారా ఏంటంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి, ఒబేసిటీ కంట్రోల్ అవుతుంది, మెంటల్లీ కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్గా అంటే డిప్రెషన్లోకి వెళ్ళకుండా. సో ఇవన్నీ మా మెడిసిన్ వల్ల ఏదంటే 100% గ్యారంటీ వస్తుంది. అండ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే డైట్ కూడా లైక్ ఇప్పుడు బేకరీ ఐటమ్స్ ఉన్నాయి, మైదాతో చేసినవి కానీ, క్యాబేజీ, కాలీఫ్లవరు ఇట్లాంటివి. కొంతమంది కొబ్బరి బొండం రెగ్యులర్ తాగుతుంటారు, అది కూడా మంచిది కాదు. అదే ఎప్పుడో ఒకసారి తాగడం ఓకే, లేదంటే సమ్మర్లో ఒక రోజుకి ఒకసారి కానీ 2 రోజులకు ఒకసారి కానీ ఓకే. బట్ ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొబ్బరి బొండం కూడా ఎక్కువ తాగకూడదు. అండ్ క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇట్లాంటివి ఎప్పుడో ఒకసారి తినొచ్చు. అండ్ పాలకూర కానీ, అండ్ ఆయిలీ ఫుడ్స్ ఇవి తగ్గియాలి. బేకరీ ఐటమ్స్ అండ్ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి. సో ఇవి తగ్గించి డైలీ వాకింగ్ చేస్తూ యోగా కానీ సంథింగ్ ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్ చేసే వాళ్ళలో ఏంటంటే దీన్ని మ్యాక్సిమం కంట్రోల్ చేయొచ్చు. అండ్ మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. సో ఈ ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే ఎంత సివియర్గా ఉన్నా, ఈవెన్ థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నా కూడా 100% వితౌట్ ఆపరేషన్, వితౌట్ రేడియేషన్, వితౌట్ కీమోథెరపీ గ్యారెంటీ తగ్గుతుంది. కొద్దిగా కోర్స్ వాడాల్సి వస్తుంది. నేను చెప్పినట్లు ఫాలో అవుతూ డైట్, ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్గా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉండి మా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలాంటి థైరాయిడ్ ప్రాబ్లం అయినా 100% తగ్గుతుంది. మరి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా థైరాయిడ్ వస్తూ ఉంటుంది కదా సార్, సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమైనా వేరీ ఉంటుందంటారా? లేదు, ఇప్పుడు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఆ టాబ్లెట్ కంటిన్యూ చేస్తేనే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్కి మేము ఇస్తాం. అండ్ మేము ఇచ్చేది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఓన్లీ థైరాయిడ్కే పనిచేస్తాను కాదు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి వాటికి కూడా పనిచేస్తుంది. అన్నిటికీ కలిపే ఉంటుంది మా ట్రీట్మెంట్. థైరాయిడ్తో పాటు బీపీ షుగర్ కూడా కంట్రోల్కి వస్తుంది. అండ్ ఇన్ కేసు 3 ఉన్నాయి, మూడింటికి కూడా ఒక 1 ఇయర్ అటు ఇటు ఎక్స్ట్రా పట్టొచ్చు, అన్నీ కూడా తగ్గుతాయి. ఈవెన్ షుగర్ కానీ, బీపీ కానీ, ఇవి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. ఒకసారి వస్తే తగ్గదు, లైఫ్ లాంగ్ ఉంటుంది, చనిపోయినప్పుడే పోతే తప్ప అప్పటిదాకా పోదని చాలామందికి అంటూ ఉంటారు. అది కరెక్ట్ కూడా, ఎందుకంటే అలోపతిలో దానికి ట్రీట్మెంట్ లేదు. బట్ మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ హోమియోపతిలో మాత్రం గ్యారంటీ పర్మనెంట్ క్యూర్ అనేది ఉంది. సో దానికి ఏంటంటే ఏమేమి కండిషన్స్ దానివల్ల వస్తాయి అనేది మేము అన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది మెయింటైన్ చేయాలి, డైట్ మెయింటైన్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అండ్ మా మెడిసిన్ కూడా వితౌట్ గ్యాప్ కరెక్ట్గా కోర్స్ వాడాలి. 3 ఇయర్స్ 4 ఇయర్స్ బిగినింగే చెప్తాం. అండ్ మానిటర్ చేస్తుండే ఎవ్రీ టైం వాళ్ళకు 3 మంత్స్కి ఒకసారి వాళ్ళు టెస్ట్ చేయించి చెక్ చేసుకుంటే వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఎలా అయితే మెల్లమెల్లగా అన్నిట్లో ఆ థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ అన్నిట్లో కూడా తగ్గడం గ్యారంటీ వాళ్ళకి కనబడుతుంది. దే విల్ బి హ్యాపీ. అండ్ వన్స్ మేము ట్రీట్మెంట్ 2-3 ఇయర్స్ తర్వాత స్టాప్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఒక వన్స్ ఇన్ 6 మంత్స్ అలా మేము కాంటాక్ట్ చేస్తుంటాం ఎలా ఉంది అని. సో వాళ్ళు చెకప్ చేసుకుని చాలా బాగుంది సార్, పర్ఫెక్ట్ ఉన్నాము, ఇంతవరకు మళ్ళీ ఏం ప్రాబ్లం రాదని చెప్తుంటారు. సో గ్యారంటీ పర్మనెంట్ క్యూర్ అనేది ఉంది థైరాయిడ్కి కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా థైరాయిడ్ కూడా పర్మనెంట్ క్యూర్ ఉంటుందని హోమియోపతిలో క్లియర్గా చెప్పారు సార్. సో చూసారు కదా వ్యూస్, మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.